కార్తీక మాస ఏకాదశి, ఉత్తాన ఏకాదశి, దేవ ఉత్తాన ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి, హరిప్రబోధిని ఏకాదశి. అసురులను దునుమాడి భక్తులను రక్షించి క్షీరసాగరములో శేషతల్పము పైన యోగనిద్రలో పవళించిన హరి యోగనిద్ర నుండి లేచే లోకరక్షణ చేయ విష్ణుమూర్తి నేడు. భక్తులకు బంధి భగవంతుడు. బలిచక్రవర్తికి వరము. బలిచక్రవర్తి చెంత పాతాళములో చాతుర్మాసాలు గడిపి యోగనిద్ర నుండి లేచే రోజు ఆలన పాలన చేసి అలసి సొలసి నిద్రించాడని ఓ కథనం. నిదురలు చాలు నారాయణ, విష్ణుమూర్తి సుషుప్తిలో ఉన్నాడని, నీ మెలకువతో నీ ఆశీస్సులు కావాలని, శుభకార్యాలు చేయాలని కాచివేచియున్నారు జనులు. మేలుకో మేలుకో అంటూ శుభోదయ గీతాలు పలుకగా లేవయ్యా. చాతుర్మాస దీక్ష చేసి మునులు వేచేరు. దర్శనమిచ్చి దారి చూపు. మనలోని పరమాత్మను భక్తి భావనను ఉత్థానం చేసి సాధన బాటలో ఉపవాసం ఉండి భగవంతుని సమీపాన నివాసం ఉండి అంతర్ముఖం చేసి మనసును ఇంద్రియ నిగ్రహంతో సాధనలో పయనించే రోజు. దక్షిణాయంలో ఆధ్యాత్మిక సాధనలో భక్తితో ఉత్థానము, భగవత్ అనుగ్రహము పొందువేళ ఉపవాసం, మనసు హరిచంత వాసం. మనసులో పెదవిపై ఓం నమో భగవతే వాసుదేవాయ మెదులుతుండగా పారాయణం, పురాణ కథా శ్రవణము, పూజలు చేసి దీపారాధన చేసి దాన ధర్మాలు చేసి నిన్నే శరణు కోరితిమి. ఈ ఏకాదశి ఆచరణ సముద్రంలో, తీర్థయాత్ర స్థలంలో, సరస్సులో స్నానం చేయడం కన్నా ఫలవంతమట. మోక్షప్రాప్తి లభ్యం. ఈ ఏకాదశి ఆచరణతో లభించే పుణ్యం 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేయడం ద్వారా లభించే పుణ్యం కంటే చాలా రెట్లు ఎక్కువ అని నారదునికి బ్రహ్మబోధలు. స్కాంద పురాణ వచనం. అంబరీషుడు ఆచరించిన వ్రతము అచ్యుతుని మహిమలు తెలిపే ఏకాదశి వ్రతం. అందరూ ఆచరించవలసిన వ్రతం. ఉత్తాన ఏకాదశి శుభాకాంక్షలు.